ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా, 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగవంతంపై వారికి కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు సీఎం చంద్రబాబు. ఉదయం 11:10 ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యాం, డాఫ్రమ్ వాల్, గ్యాప్ 1-2, ఈసీఆర్ఎఫ్ డ్యాం, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రైట్, చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు ఇవాళ వెళ్లబోతున్నారు. ఈ ప్రాజెక్టును సందర్శించడం ఆయన ఇది మూడవసారి. పనుల వేగవంతంపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. నిర్దేశిత సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించనున్నారు సీఎం. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్న నేపథ్యంలో అక్కడున్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అధికారులతో కూడా వాటన్నిటిపైన చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. ఉండవల్లి నుంచి కూడా 10 గంటలకు హెలీప్యాడ్లో బయలుదేరి 10:40 నిమిషాలకు ఆయన పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు అయితే కూడా చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం అంటే అనుకున్న సమయం ప్రకారం ముందుగా చెప్పినట్లుగానే ఈ నెలాఖరికల్లా, డిసెంబర్ నెలాఖరికల్లా పూర్తి స్థాయిలో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. దాదాపు 90% పైగా పనులైతే కూడా డయాఫ్రమ్ వాల్ సంబంధించి నిర్మాణ పనులు అయితే కూడా పూర్తి అయినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన క్షేత్రస్థాయిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో అటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే నిర్మాణ పనులు కూడా అధికారులు చేపట్టారో ఆ పనులు కూడా ఆయన స్వయంగా దగ్గరుండి పరిశీలించనున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు సంబంధించి అటు బట్రస్ డ్యామ్ సంబంధించి కానీ, అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణ పనులకు సంబంధించి కానీ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల నిర్మాణ పనులకు సంబంధించి ఏ దశకు చేరుకున్నాయి, ఏ మేరకు ఎంత శాతం పూర్తయ్యాయని కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. దాదాపు 2 గంటల పాటు ప్రాజెక్టుని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించున్నారు. స్వయంగా అటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో డయాఫ్రమ్ వాల్ను ఆయన పరిశీలించనున్నారు. ఇదే సందర్భంలో ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ సంబంధించి నిర్మాణం సంబంధించి పటిష్టంగా గతంలో వివిధ ఇతర ప్రాంత విదేశీ నిపుణుల బృందం కానీ, అలాగే పీపీఏ అధికారులు కానీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ దానికి సంబంధించి అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అయితే కూడా ఆయనకు తెలియజేయనున్నారు. ఇదే సందర్భంలో ప్రాజెక్టు సంబంధించి మొత్తం అన్ని ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఎక్కడైతే అధికారులతో సమీక్ష జరుపుతున్నారో అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే 2027 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా నిర్మాణ పనులు అటు కాపర్ డ్యాము సంబంధించి కానీ, అట్లాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంబంధించి కానీ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యుత్ కేంద్రం నిర్మాణం సంబంధించి కానీ, అటు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ సంబంధించి అటు పనులకు సంబంధించి కానీ ఏ మేరకు పూర్తవుతున్నాయి, ఎంత శాతం పూర్తయ్యాయి, అలాగే టన్నల్ నిర్మాణాలకు సంబంధించి టన్నల్ నిర్మాణ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, అలా పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరపనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.